ఎవరు వచ్చారు? సంతోషం. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఎవరు వచ్చారు? శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమః శండిగాయ. నమస్తే శారదాదేవి కాశ్మీరపురవాసిని. త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానం చ దేహి మే. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం. మహాదేవ మహాదేవ మహాదేవ. ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ త్రిపథగామినిలో 236వ రోజు ప్రవచనం. 36వ రోజు ప్రవచనం. ఇవాళ కేవలం రామచరిత మానస్ మాత్రం ఉంటుంది. మహాదేవుడు అనుగ్రహిస్తే రేపు నత్కీరోపాఖ్యానం ఉండవచ్చు. మనం ఏమనుకున్నాం చెప్పండి, మన చేతిలో ఏముంది. కాబట్టి రామరాజ్యం ఎలా ఉందో చెప్తున్నాం. అసలు రామరాజ్యాన్ని గురించి తలుచుకుంటేట ముందర దుర్భిక్షములు పోయి సుభిక్షములు ఏర్పడి, ప్రస్తుత కాలంలో ఇది రామరాజ్యం వినటం చాలా అవసరం కూడా. రామరాజ్యం అంటే ఇక్కడ ఎలా ఉందో చూడండి. అందరూ వెళ్ళిపోయారు, ఈయన రాజ్యపాలన చేస్తున్నారు. ఎవరు రోగంతో ఉండటం కానీ, అకాల మృత్యువులు కానీ, అతివృష్టి అనావృష్టులు కానీ, తర్వాత ఈ పాండమిక్స్, ఈ అంటువ్యాధులు కానీ ఏవీ లేవండి. ప్రజలందరూ సుఖంగా శాంతితో ఉల్లాసంగా ఉత్సాహంగా వాళ్ళు జీవితాన్ని గడిపేస్తున్నారు. అందరూ అన్ని వర్గాల వాళ్ళు. అది రామరాజ్యం అంటే. చెప్పండి. భూమి సప్త సాగర మేఖల. భూమి సప్త సాగర మేఖల. ఏక భూప రఘుపతి కోసల. ఏక భూప రఘుపతి కోసల. రఘుపతి కోసల. భువన అనేక. భువన అనేక. రోమ ప్రతిజాసు. రోమ ప్రతిజాసు. ఇహ ప్రభుత. ఇహ ప్రభుత. కచు బహుత్. కచు బహుత్. నాతాసు. నాతాసు. సో మహిమా. సో మహిమ. సముజతు ప్రభు కేరి. సముజతు ప్రభు కేరి. ప్రభు కేరి. యహా భరనత్. యహా భరనత్. హీనతా ఘనేరి. హీనతా ఘనేరి. సో మహిమా. సో మహిమ. ఖగేశ జినః జాని. ఖగేశ जिनह जाने जिनह जाने फिर यही चरित तिनहु रतिमानी सो जाने कर फल यह लीला कहे महा मुनिबर दमसीला राम राज कर सुख संपदा वर्णना सकही वनीसा शारदा सब उदारा सब पर उपकारी विप्रचरणा सेवक नर नारी एक नारी व्रत रत सब जारी ते मनुवच क्रमपति हितकारी సప్త సముద్రముల మధ్య గల భూములన్నిటికీ కోసలాపతి శ్రీ రఘునాథుడే ఏకఛత్రాధిపతిగా ఉండెను. ఆయన ఎంత రాజ్యం అంటే ఇప్పుడు మీరు అనుకున్న అయోధ్య కాదు, సప్త సాగరముల మధ్య ఉన్నటువంటి భూమండలం మనకి ఏకఛత్రాధిపతి. ఈ సప్తద్వీప వసుంధర అని 7 ద్వీపములు, 7 ఖండములు కాబట్టి ఇదంతా ఒకటే ఉంది. మరి ఇక్కడిది అని మీరు అనుకోకండి, ఇక్కడ చాలా ఉంది అక్కడ. అదే హరిశ్చంద్రుడి దగ్గరికి వెళ్ళినప్పుడు నవఖండల మండలాధీశుండనైనా అని ఉంటారు.
9 ఖండాలములు అని చెప్పాను. అసలు ఇంకా మనం చాలా చేయవలసి ఉంది. తర్వాత ఎన్నో ఈ జాగ్రఫికల్ డిస్టర్బెన్సెస్ వల్ల ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభు ఇది ఈ సంగతి. తర్వాత భగవంతుని ప్రతి రోమమునందును అనేక బ్రహ్మాండములు ఉన్నవి. అది ఈ ఒక్కొక్క రోమంలో ఒక్కొక్క బ్రహ్మాండం ఉంది. అది రాముడు అంటే. ఇది మీకు తెలిసింది అనుకోండి. రాముడు లేని ప్రదేశం ఎక్కడ చెప్పండి. ఇప్పుడు బ్రహ్మాండములో భూమి ఎంత ఉంటుంది చెప్పండి? ఒక ఫుల్ స్టాప్ అంత ఉంటుంది. ఆ భూమిలో ఆ ఫుల్ స్టాప్ లో నువ్వెంత? ఇటువంటి బ్రహ్మాండములు ఆయన ప్రతి రోమంలో ఒకటి ఉంది. ఇది అసలు అంటే ఆయన విశ్వరూపం అన్నమాట. అదే విశ్వం విష్ణుర్వషట్కారు. అట్టి ప్రభువులకు సప్త సముద్రముల వలయిత సప్త దీపములపై అధికారం ఉండుట గొప్ప కాదు. అది అరే నువ్వు అనుకోవచ్చు. ఇప్పుడు ఇదేంటంటే సప్త దీపం అంత రాజా అంటే ఆయన రాస్తారు విశ్వనాథ సత్యన గారు. కోదండ బాహా విధ్వస్త దిగంతరాయుధ ధరా ప్రాణేశ చూడామణి గ్రీవ మంజుల రత్నహార రుచిర శ్రీ పాదకం చతుస్సముద్రముద్రత వేలావలిత ధరాచక్రమణెల ఏకఛత్రాధిపత్యముగా పాలించు. అంటే ఈ 4 సముద్రాలు సప్త ద్వీపములు ఈ 7 మండలాలు భరించి రాజు అండి. ఆయన ఒక్కొక్క రోమంలో ఒక బ్రహ్మాండం ఉందయ్యా. ఇది ఆయన అసలు స్వరూపం. ఆ బ్రహ్మాండములో ఈ మొత్తం బ్రహ్మాండంలో భూమి ఎంత? ఆ భూమిలో అంటే ఒక రోమంలో ఒక భాగం కూడా కాదు. ఇప్పుడు బ్రహ్మాండం అంతా ఉంది కదా. అందులో ఈ భూమండలాన్ని కదా ప్రస్తుతం ఈయన అధిపతి అండి. పైగా ప్రభు మహిమను ఎరింగిన వారికి ఇట్లు వర్ణించి చెప్పుట స్వల్ప విషయముగా కనిపించును. అది ఆ ప్రభు మహిమ గురించి నీకు తెలిస్తే ఆయన గురించి చెప్పడం చాలా స్వల్పంగా చాలా తక్కువగా తెలుస్తుంది. కానీ గరుడ ఆ రాముని మహత్వము నెరంగిన వారికి కూడా ఈ లీలల పైనను ప్రేమాదరణ కాకాభూషణ్ చెప్తున్నాను. నిజంగా రాముని మహిమ కనుక నీకు తెలిస్తే ఇది పెద్ద ఆశ్చర్యం విషయం. రామ మహిమ తెలియనంత వరకు నీకు ఇది పరమాశ్చర్యం. రామ మహిమ నీకు ఒకసారి తెలిసిందా అనిపిస్తుంది. ఈ మహిమను తెలుసుకొనుట వలన కలుగు ఫలము ఈ లీలను అనుభవించుటయేనని. ఈ మహిమను తెలుసుకోవాలంటే ఈ లీలను నువ్వు అనుభవించాలి. అంటే అప్పుడు నువ్వేం జరుగుతుంది? రాముడు లేని ప్రదేశము లేదు. సంయమీంద్రులు నొడుగుదురు. అది సంయమీంద్రులు అంటే మునులు ఋషులతో వాళ్ళు చెప్తూ ఉంటారు. తర్వాత రామరాజ్యమునందరి సుఖ సంపదలను శేషుడును రామరాజ్యమునందు ఆ సుఖము సంపదలు శేషుడు గాని సరస్వతీదేవి వాక్కుల తల్లి సరస్వతీదేవి కూడా వర్ణించలేదు. అచ్చటి స్త్రీ పురుషులందరూ ఉదారులు. అతను స్త్రీ పురుషులందరూ మన వాల్మీకి రామాయణంలో ఉంది. నా కిరీటి నా కుండలి అంటే కుండలములు ధరించని వాడు లేడు. అక్కడ కిరీటములు ధరించినటువంటి వాడు లేడు. అంటే అందరి తల మీద కిరీటములు కుండలములు అన్ని ఆభరణాలు ఉన్నాయి. అది రామరాజ్యం. అది కాబట్టి అక్కడ సుఖ సంపదలను ఎవరు వర్ణించలేరు. అందరూ పరోపకారులు. చూడండి అది అసలు మీరు ఊహిస్తేనే చూడండి ఎంత చక్కగా ఉంటుంది. ఒక్కడికి కష్టం వచ్చిందంటే 10 మంది రావడానికి సిద్ధంగా ఉంటారు. నాకు మొన్న వాడు వచ్చాడండి నేను ఇప్పుడు రాను అని అండవాడు. అసలు ప్రసక్తే లేదు. అందరూ అసలు మాట్లేదన్నమాట. ముందర వాళ్ళకంటే కూడా ఎదుటివాడి గురించి ఆలోచిస్తారు. ఇదేంటి అది పరోపకారార్థం ఇదం శరీరం. అసలు శరీరం ఉన్నది ఇంకోళ్ళకి ఉపకారం చేయడం కోసం. బ్రాహ్మణ చరణములను సేవించువారే అందరూ బ్రాహ్మణుల్ని గౌరవించేవాళ్ళే. పురుషులు ఏకపత్ని వ్రతులు. అది పురుషులు శుద్ధిగా పతిహితమునకై పాటుపడుదువారు. వాళ్ళు ఏకపత్ని వ్రతులు. ఇకపోతే స్త్రీలంటవా వాళ్ళు ఏది చేసినా తన భర్త మేలు కోసం వాళ్ళ హితం కోసం ఏ వ్రతము గాని ఏ నోము గాని ఏ విధమైనటువంటి కథలు గాని అది సంగతి.
అసలు ఇక్కడ ఇవేవి లేవన్నమాట. మీకు రామాయణంలోనే ఒక చోట వస్తుంది, ఈయన ఒకరిని చంపేశారు రాముడు. అది మరి ఇక్కడ ఎందులో ఉందో లేదు కానీ వచ్చినప్పుడు చెప్తాను నేను. ఒక విచిత్రమైన కథ జరిగింది వాల్మీకి రామాయణంలో ఉంది అది. అది దండజతినః करभेदजः नर्तक नृत्य समाज जीतहु मनहि सुनियसा रामचंद्र के राज శ్రీ రామచంద్రుని పాలనలో దండము సన్యాసుల చేతులలోనే ఉండేది. అది శ్రీరామచంద్రుడి సమయంలో దండము ఒక సన్యాసులు మాత్రమే పట్టుకునేవాళ్ళు. వాళ్ళంతే. వేదము అను పదము కేవలము నర్తక సమాజములలో రాగతాళముల యందే వినబడుచుండెను. అంటే అసలు భేదం లేదు. మరి భేదం నీకు ఎక్కడ కనిపిస్తుంది అంటే రాగంలో ఈ నర్తకులు తాళము ఆ భేదం అని ఉంటుంది. అంతేగాని అసలు ప్రజల మధ్య ఆర్థిక అసమానతలు గాని సామాజిక అసమానతలు గాని ఇంకొక విధమైన ఏ అసమానతలు లేవన్నమాట. అదే భేదం లేదు. ఒక విషయం ఏంటంటే ఒక కవి చెప్తాడు, వేదాంతము అంటే భేదాంతము. భేదము ఎక్కడ అంతం అవుతుందో అది వేదాంతం. భేదము అంటే అర్థం ఏంటి? ద్వంద్వాతీత స్థితి. ద్వంద్వాతీత స్థితియే వేదాంతం. మన జయము అనే పదము కేవలం మనసును జయించుట అంటే కామక్రోధాది వికారములను జయించుట అనే సందర్భంలో మాత్రమే ప్రయోగింపబడుతుంది. జయము అనేటువంటి మాట అసలు వీళ్ళకి శత్రువులే లేరుగా. కాబట్టి కామక్రోధ లోభమోహములు జయించడమే జయం. పైగా అది కూడా జయించినటువంటి వాడు ఎవరు లేదు, అందరూ జయించిన వాళ్ళు. తర్వాత చౌపాయి ఫూలహి ఫరహి సదా తరు కారణ రహి ఏక సంగ్ గజ పంచానన ఖగ మృగ సహజ బయరు విసరాయి సబనిహి పరస్పర ప్రీతి బడాయి పూజహి ఖగ మృగ నానా బృంద అభయ చరహి బల కరహి ఆనంద శీతల సురభి పవన బహమంద పుంజతు అలి లై చలి మకరంద లతా బిటప మాగి మధు చవహి మన భావతో దేను పయ స్రవహి శశి సంపన్న సదా రహధరణి త్రేతాభై కృత జుగ కైకరణి ప్రగటి గిరిన్హ వివిధ మణిఖాని జగదాతమా భూప జగజాని సరితా సకల బహి బరబారి శీతల అమల స్వాద సుఖకారి సాగర నిజ మరజాద రహి డారహి రత్న తటనిహ నర లహి సరసిజ సంకుల సకల తడాగా అతి ప్రసన్న దశ సీస విభాగ వనములలోని వృక్షములు అన్ని కాలముల యందును పుష్పఫల భరితములై ఉండెను. వనముల్లో వృక్షములు అన్ని కాలములలో పుష్పఫలితములుగా అంటే అసలు ఆకులు రాలిపోవటం మోడు అవ్వటం అనేటువంటి ప్రసక్తే లేదు అసలు. ఏనుగులు సింహములు పరస్పర వైరములు మాని ప్రేమతో మొదలు కొనుచుండెను. చాలా విచిత్రమైన కథ ఇది. మనకి భారతంలో కణ్వ మహర్షి శాస్త్రంలో ఈ సింహాలు ఎండ వేడికి ఉంటే ఏనుగులు ఏం చేసేవిట, వాటి తొండమ దగ్గర కొంచెం తడిగా ఉంటుంది, కొంచెం నీళ్లు తీసుకుని వాటి మీద స్ప్రింకిల్ పని ఊగేది. అంటే వాటికి కొంచెం ఆ తడి తగిలి ఆనందం కలిగేది. నిజానికి అసలు సింహాన్ని చేసినప్పుడు ఏనుగు బారిపోతుంది, లేదా ఆ ఏనుగుని చేసినప్పుడు సింహం చంపేస్తుంది.
అంటే వాళ్ళు రామరాజ్యంలో జాతి వైరము ఉన్నటువంటి వాళ్ళు కూడా మర్చిపోయారు. కొన్నిటికి వాళ్ళు జాతి వైరం అంటే వాళ్ళు పుడుతూనే బయటికి వైరం, వాళ్ళు ఏమో ప్రత్యేకంగా వాడికి ఏమో అపకారం చేయాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు పాము ముంగీస, ఈ రెండు ఎదురు పడితే ఈ రెండిట్లో ఏదో ఒకటే ఉంటుంది, తర్వాత ఈ తర్వాత ఏదో ఉండదు. అలాగే చూడండి పిల్లి ఎలుక, ఈ రెండు ఎదురు పడ్డాయి అనుకో, అయితే తప్పించుకోవాలి, తప్పితే ఈ రెండిట్లో ఏదో ఒకటే. ఇలా కొన్ని ఉన్నాయి, ఇవి ఎదురు పడ్డాయి అనుకోండి, వీటిల్లో ఎక్కువ ఉండదు ఏది. కాబట్టి అటువంటివి ఆ పరస్పరమైనటువంటి విద్వేష వైరం కూడా పోయింది వీళ్ళ. అది రామరాజ్యం. పక్షులను వన్యమృగములను సహజ వైరములను మర్చి నిర్భయముగా కలిసిమెలిసి తిరుగుతుంది. చూడండి, పక్షులు వన్యమృగములు సహజ వైరములు మర్చిపోయి హాయి తిరుగుతున్నాయి. అదే పులి నోట్లో ఉండే అనుకోండి, ఇది ఆటకి పావురా వెళ్ళి దాని నోట్లో తిరిగి వచ్చేది. పక్షులు మధురముగా కూయుచుండెను. చూడండి, పక్షులు మధురముగా కూస్తున్నాయి. నానావిధ పశు సమూహములు భయరహితముగా సంచరించు. అది నానావిధ పశు సమూహములు భయము ఏమి లేక నిర్భయంగా సంచరిస్తున్నాయి. శీతల మంద సుగంధ పవనములు అంతటను వీచుచుండెను. ఎప్పుడు కూడా అక్కడ శీతలమైన చల్లని మంద అంటే మెల్లగా మంచి సుగంధ భరితమైన మంచి వాసన ఉన్నటువంటి పవనములు వీస్తుంది. భ్రమరములు పుష్పకరందం పానములచే మత్తిల్లి జుంకారములు చేయుచుండెను. ఆ పుష్పముల్లో ఉన్నటువంటి మకరందం తాగి 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 మత్తెక్కి జుమ్మని చేస్తుంది. లతలు వృక్షములు కోరినంతనే తేనెలను కురియుచుండెను. అది లతలు వృక్షం అవి ఎలా ఉన్నాయి, ఆ తేనెల్ని ఇలా కురిసి వర్షిస్తున్నాయి. గోబృందములు సమృద్ధిగా పాలునిచ్చుచుండెను. అది గోబృందములు ఎలా ఉన్నాయి, సమృద్ధిగా పాలిస్తుంది. భూములు పాడి పంటలతో తులతూగుచుండెను. భూములు పాడి పంటలతో తులతూగు. త్రేతాయుగములో కృతయుగ లక్షణములు ప్రత్యక్షమగుచుండెను. విచిత్రం ఏంటంటే ఇది త్రేతాయుగం అంటే ధర్మం 3 పాదాల మీద ఉండాలి, కానీ కృతయుగంలో 4 పాదాలు ఉన్నట్టుగా కృతయుగ లక్షణాలు ఇవన్నీ. ఎక్కడ అసలు ఆ ధర్మం అనేటువంటిది అది సమస్త జగత్తునకు ప్రభువైన శ్రీరాముడు సాక్షాత్తుగా ఆ పరమాత్మయేనని ఎరింగి పర్వతములు అనేకములైన మనులను ఒసంగుచుండెను. అది ఈ మహాదేవుడు ఆ రామచంద్రుడు సాక్షాత్ మహావిష్ణువు అని తెలుసుకొని పర్వతములు ఈ మణులు అక్కడి నుంచే వస్తాయి, మనకి మణులు ఇస్తున్నాయి. తర్వాత నదులన్నీయును ఉత్తమ శీతల నిర్మల సుఖప్రదములైన మధుర జలములతో ప్రవహించుచుండెను. ఆ నదులు ఎలా ఉన్నాయి, చక్కటి ఉత్తమమైన అంటే ఫ్రెష్ వాటర్. తర్వాత మంచి జలములు అంటే ఏమిటి, ఊహే వరదలు వచ్చి ముంచేయడము లేదు, అలాని ఎండిపోవటము లేదు. సరే, ఇవన్నీ రామరాజ్య లక్షణాలు. ఒక ప్రభు సరైనటువంటి వాళ్ళైతే మనకి ఈ అతివృష్టి అనావృష్టులు దుర్గములు ఉండవు. ఇవి వచ్చాయి అంటే ఇందులో వాళ్ళు మనం ఏదో ఓటేసి గెలిపించవచ్చు, కానీ వాళ్ళని వాడు ధర్మాత్ముడు కాదు అనేది తీసేయి. సాగరములు తమ పరిధిలో నుండి మనుషులకై తీరముల యందు రత్నములను చేర్చుచుండెను. అది సాగరములు ఎప్పుడు కూడా చర్యలు కట్ట దాటేవి కాబట్టి వాళ్ళ ధరతిలో కొన్ని రత్నాలు. అందుకే సాగరమునకు రత్నగర్భ రత్నాకరము అని పేరుంది. రత్నాకరము అంటే రత్నములు మనులు, అవి అప్పుడప్పుడు ఆ కెరటాల నుంచి కొట్టుకొస్తాయి. వీళ్ళకి కావలసినంత అవి మణులు అప్పుడప్పుడు ఆ సాగరం నుంచి కొట్టుకొచ్చాయి. తటాకములన్నీయును కమలములతో తటాకముల నిండా నీళ్లు, దాని నిండా మంచి కమలములు వికసించి ఉంటాయి. దశ దిశల యందు గల సర్వ ప్రదేశములలోనూ ఆనందము వెళ్ళి దశ దిశల యందు అంత ఆనందమే, ఎక్కడ అసలు విషాదము అనే మాట లేదు. దోహ బిదుమహి
విదుమహి పూరమయూకనహి పూరమయూకనహి రవితప రవితప జతనహి కాజా జతనహి కాజ మాగే బారిద మాగే బారిద దేహి జల దేహి జల రామచంద్రకే రాజా రామచంద్రకే రాజా. శ్రీ రామరాజ్యములో చంద్రుడు తన చల్లని అమృతమయ కిరణములను పృథ్వీ యందు అంతటను ప్రసరింపచేయుచుండెను. రామచంద్రుడు కదా, అందుకని చంద్రుడు చక్కగా కిరణములను సమృద్ధిగా ప్రసరిస్తాయి. చంద్రకిరణములు సోకినప్పటికీ ఈ చెట్లకి ఔషధీ గుణం వస్తుంది. చెట్లు ఇప్పుడు మనకి ఆయుర్వేదంలో మనకి అంటే చెట్లు మందులే కదండి. ఆ వాటికి ఈ ఔషధ తత్వం ఎప్పుడు వస్తుందంటే ఆ వెన్నెల కిరణాలు, ఆ చంద్ర కిరణములు సోకితేనే వస్తుంది. అందుకని చంద్రుడిని ప్రార్థన చేస్తారు వీళ్ళు, ఈ వైద్యులు ముఖ్యంగా. సూర్యుడు అవసరమైనంత వేడినే ఒసంగుచుండెను. విచిత్రం చూడండి, సూర్యుడు కూడా ఎంత అవసరమైన వేడు అంతే ఇచ్చేవాడు. మేఘములు వలసిన మేరకు మేఘములు ఎంత వర్షం కావాలో అంతే, అంటే నెల 3 వానలు కురిసేవి అంతే, నెలకు 3 వానలు అంతే. అంటే దానివల్ల ఏం జరుగుతుంది, నీకు భూజలములు భూగర్భ జలాలు ఉంటాయి, నదుల్లో జలాలు ఉంటాయి, నువ్వు నీళ్లు ఇది రావు. కాబట్టి ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే అండి, మనం ధర్మంగా ఉన్నప్పుడు మాత్రమే. మనం అనుకోకండి ఇప్పుడు ఏదో వస్తున్నాను. కాబట్టి మీకు నేను అందుకే మన సంకల్పంలో కూడా చెప్పాను, మనం చేసేస్తే వచ్చేస్తున్నా అంటే మనం చేయాలి కదండి. అదేదో ఒక లెసన్ చెప్తూ ఉండేవాడిని నేను, పాఠాలు చెప్పే రోజుల్లో. నేను చేసేది మేబీ a డ్రాప్ ఇన్ an ocean, ఒక మహాసముద్రంలో ఒక చిన్న బిందువు కావచ్చు. కానీ నేను మీరు చేయలేదనుకో, ద ఓషన్ విల్ లెస్ ఆఫ్ దట్ మిస్సింగ్ డ్రాప్. ఈ బిందువు నేను చేయకపోతే ఆ బిందువు లోపం కనిపిస్తుంది కదా ఇక్కడ. కాబట్టి ఓషన్ లో డ్రాప్ ఎంత నువ్వు అనుకోక, ఇటువంటి డ్రాపులు ఎన్నో కలిస్తేనే ఆ ఓషన్ అయింది, అనేక బిందువులు కలిస్తేనే అది సింధు అయింది. ఏ బిందువుకి ఆ బిందువు నేనెందుకులే అని మొత్తం సాగరంలో ఉన్న బిందువులన్నీ బయటకు వచ్చాయి అనుకోండి, సింధువే ఎండిపోతుంది. కాబట్టి ఆ ప్రపంచం అందరూ అలా ఉన్నారని నువ్వు ఒక్కడి ఉండరా, ప్రపంచంతో నీకెందుకు, నువ్వు ధర్మంగా కనీసం ప్రయత్నం చెయ్యి. చెప్పు. కోటిన్హ బాజి మేధ ప్రభు కీన్హే దాన అనేక ద్విజనః కహ దీన్హే శృతి పదపాల ధర్మ దురంధర గుణాతీత అరుభోగ పురంధర పతి అనుకూల సదా రహసీత శోభాకాని సుశీలా వినీత జానతి కృపా సింధు ప్రభుదాయి సేవతి చరణ కమల మనలాయి జత్యపి గృహ సేవకిని విపుల సదా సేవా విధి గుణి నిజకర గృహ పరిచరజాకరి రామచంద్ర ఆయసు అనుసరహి జహీ విధి కృపా సింధు సుకుమానహి సోయికర్ శ్రీ సేవా విధి జానయి కౌసల్యాది సాసు గృహమాహి సేవహి సబన్హి మానమదనాహి ఉమారమ బ్రహ్మాది వందిత జగదంబ సంతత మణి నిందిత శ్రీరామచంద్ర ప్రభు పెక్కు అశ్వమేధ యాగములు చేసి బ్రాహ్మణులకు అనేక ధర్మములు వసంగెను. అనేకమైన అశ్వమేధ యాగములు చేశాడు, బ్రాహ్మణులకి అనేక దాన ధర్మాలు చేశాడు. ఆయన వైదిక మార్గ పరిరక్షకుడై ధర్మదురంధరుడై
త్రిగుణాతీతుడై అలరారుచుండెను. చూడండి, ఆయన వైదిక మార్గ దురంతరుడు, అంతేకాకుండా వర్ణాశ్రమ విధాయిని దాన్ని చక్కగా పాటింపజేశాడు. ఐశ్వర్యం ఆయన త్రిగుణాతీతుడు అంటే సత్వరజస్తమో గుణములకు అతీతముగా ఉన్నాడు ఆయన. ఐశ్వర్యమున శ్రీరామునకు ఇంద్రుడు కూడా సాటి ఆ కనబడలేదు. ఐశ్వర్యంలో శ్రీరాముడికి ఇంద్రుడు సాటే. ఎందుకంటే ఆ ఇంద్రుడు ఏ లక్ష్మీదేవుని ప్రార్థన చేసి తను ఇంత ఇంద్రత్వాన్ని పొందాడో ఆవిడ ఈయన భార్య. ఆ ఇంద్రుడు ఎవరిని ఆశ్రయించి ఇంద్ర పదవిని పొందాడో ఆ ఇందిర ఈయన్ని ఆశ్రయించింది. ఆయనకి ఈయనకి పోలిక ఏమిటండి? సౌందర్య రాశి సుశీల వినయశోభిత అయిన సీతాదేవి సదాపతి మనసు నెరంగి ప్రవర్తించుచుండెను. అది మనోవృత్తానుసారిని. అది ఏమిటంటే ఆవిడ మనోనుకూలం. ఇది చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఈయన ఎలా ప్రవర్తిస్తాడో అని తెలుసుకోవాలి. మనోనుకూల ప్రవర్తిని అయినటువంటి ఆ సీతమ్మ ఆ పిలుపటి ఆవిడ అంటే మళ్ళీ ఏం చేయాలి అంటే నాకు చెప్పారంటే అంటే ఏముంది, వాళ్ళ కాపురం గురించి మనం పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అది సంగతి. అందుకని చెప్తే కానీ వీళ్ళు ఇంత మధ్యలో పెద్ద అండర్స్టాండింగ్ ఏం లేదన్నమాట. దయానిధి అయిన శ్రీరామచంద్రుని మహిమను ఆమె ఎరుంగును. అది ఆ దయానిధి అయిన శ్రీరాముని మనసు ఆవిడ తెలుసు. ఎప్పుడు రాముడు ఎలా ప్రవర్తిస్తాడు కాబట్టి ఆవిడ మనోనుకూలంగా ఉండేది. ఆవిడ ఇక్కడ రాముడు ఇలా ఉంటాడు, ఇక్కడికి వెళ్ళినప్పుడు రాముడు ఇంత ఇస్తా, ఇక్కడ ఖర్చు పెడతాడు, ఇక్కడ ఈయన వీళ్ళకి బట్టలు పెడతాడు, ఇక్కడ ఈయన మౌనంగా ఉంటాడు, ఇక్కడ ఈయన ఇది నచ్చదు. అది తెలుసుకుని తదనుగుణంగా ప్రవర్తించేది. అది శ్రీరాముని చరణ కమలకు ఆమె తన మనసును అంకితమనర్చి సేవించుచుండెను. ఆ శ్రీరామ చరణ కమలములకు ఆ మనసును అంకితం చేసి ఆయన్నే సేవిస్తూ ఉండేది. గృహమున కుశలురైన సేవాపరాయణులైన పెక్కుమంది దాసీ జనుడు ఉన్నను సీతాదేవి తన పది సేవలను తానే నిర్వర్తించుకొనుచుండెను. అంటే మంచి కుశలులు, మంచి కుశలత కలిగిన అంటే నేర్పరు అయినటువంటి అసంఖ్య దాసీ జనులు ఉన్నప్పటికీ ఏం చేసేది, భర్తకు కావలసినవి ఆవిడే స్వయంగా ఏర్పాటు చేసేది. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఆవిడ చేస్తారులే అనుకోగా ఆవిడ ఏర్పాటు చేసేది. ఇక్కడ అసంఖ్యాకులు, పైగా ఒకళ్ళు ఇద్దరు కాదు, అసంఖ్యాకులైనటువంటి, పైగా వాళ్ళు కూడా నేర్పరులు. వాళ్ళేమి తెలివి తక్కువ వాళ్ళు కాదు. వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు కాదు. వాళ్ళు కూడా రామ మనోనుకూలంగా ప్రవర్తించేటువంటి వాళ్ళు. అదాసదాస కృపానిధి అయిన శ్రీరాముని ఆజ్ఞలను పాలించుచు ఆయనకు ఆమె సుఖానందములను కూర్చుచుండెను. ఆయన ఆజ్ఞల్ని పాలిస్తూ ఆయనకి సుఖమును ఆనందాన్ని ఇస్తుంది. సేవా నిధులలో ఆమె మిక్కిలి సమర్థురాలు. అది సేవ తత్పరతలో ఆవిడ మంచి సమర్థురాలు. గర్వము గాని అహంకారము గాని లేకుండా ఆమె కౌశల్యాదేవి మొదలగు అత్తగారులకు చక్కని సపర్యలు చేయుచున్నారు. ముగ్గురికి కూడా రాముని కన్న తల్లి కౌశల్యైనప్పుడు కూడా సుమిత్ర కైకేయుల్ని కూడా ఆవిడ అలాగే సేవించి, ఎలాగా సేవా తత్పరత, విసుక్కుంటూ కాదు. నా ప్రాణానికి ఒకళ్ళు కాదు ముగ్గురు అనుకోవటం. అది శివుడు పలుకుచున్నాడు, ఓ ఉమా, బ్రహ్మాది దేవతలకు పూజ్యురాలు, సంతతము అనిందిత, దోషరహిత, జగజనని అయిన రమాదేవియే సీతాదేవి. చెప్తున్నాడు, ఓ ఉమా, ఇవిడెవరో కాదు. ఓ ఉమా, ఆ రమ, ఏ రమ, ఏ పాద పద్మములు బ్రహ్మాది దేవతలు నిరంతరము సేవించాలని ఆసక్తి పొందుతారు, ఎవరు అనిందిత, అసలు ఆవిడ ఫ్లాలెస్ క్యారెక్టర్ అన్నమాట, దోషరహితయో అటువంటి లక్ష్మీదేవి, ఆ సాక్షాత్ ఆ లక్ష్మి, ఆ మహాలక్ష్మి ఈ సీతమ్మ, ఈ రమ, ఈ సీతే, ఆ రమే ఈ సీత. ఓ మా అన్నాడు.
జాసు కృపా జాసు కృపా కటాచుసురా కటాచుసుర చాహత్ చితవా చాహత్ చితవా నా సోయి నా సోయి రామ పదారవింద రామ పదారవిందరతి కరతి సుభావహి కరతి కోయి. సుభావహి కోయి. దేవతలందరూ ఆమె కృపా కటాక్షములను కోరుకొనుచున్నను, అది ఆమె వారిని కన్యతీలను చూడదు. ఇది మీకు సౌందర్యలహరిలో పెడుతున్నది. కిరీటం వైరించం పరిహర పురపదే అని ఒక చక్కటి శ్లోకం. ఆయన శివుడు వచ్చాట. కిరీటం వైరించం పురహర. ఆవిడ ఆ శివుడు వచ్చేటప్పటికీ ఆవిడ లేచేసింది. అప్పటికే ఈవిని సేవించడానికి బ్రహ్మ విష్ణు ఇంద్రాది దేవతలు వచ్చి అక్కడ ఉన్నారు. వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఆవిడ చూపంతా శివుడి మీద అటు వెళ్ళిపోతున్నారు. ఈవిడ ఎక్కడ ఆ కిరీటములకు తగిలి కింద పడుతుందో అని వాళ్ళు ఆ కిలికతలు అమ్మమ్మ అది బ్రహ్మదేవుడి కిరీటం జాగ్రత్త అని చెప్తున్నారు. సౌందర్య లహరిలో చాలా చక్కటి శ్లోకం 29వ ఇప్పుడు చదువుకున్నాం. ఆ వైరించు కుండలిని శక్తి ప్రయోగం. అలాగే ఇక్కడ చాలా చక్కటి మాట చెప్పారు. ఆవిడ అందరూ కూడా ఆవిడ్ని సేవించాలని అనుకుంటున్నారు. ఆవిడ రాముణ్ణి సేవించాలి. ఈవిడ సేవాభాగ్యం దొరుకుతుందేమో అని అందరూ నిరీక్షిస్తుంటే ఆవిడ రాముడి సేవలో నిరంతరం. మీరు అనుకుంటున్నారండి దైవ సేవ గురు సేవ మీరు అనుకున్నంత మాత్రం వచ్చేదండి. అట్టి లక్ష్మీదేవి తన సహజ చాంచల్యములను కూడా మరచి శ్రీరామచంద్ర ప్రభు చంద్రకమలయందు అచంచల ప్రేమ కలిగి ఉండదు. లక్ష్మీదేవికి ఒక పేరుంది, చెంచల. ఆవిడ ఒక చోట ఉండదు అని. కానీ ఆవిడ తన సహజమైన చెంచలత్వాన్ని పోగొట్టుకుంది. ఆవిడకి చెంచల ఎప్పుడు అక్కడ విష్ణువు లేకపోతే, విష్ణువు ఉందనుకోండి ఆవిడ నిత్యానపాయిని, ఆవిడని వదిలిపెట్టదు ఆవిడ. కాబట్టి విష్ణువు అక్కడే ఉండగా ఆవిడ ఎందుకు వదిలేస్తుంది? ఆవిడ చెంచలత్వం అని ఎందుకు వచ్చిందంటే, నువ్వు ధర్మం ఉన్నప్పుడు విష్ణు ఉంటుంది. యతో ధర్మస్తతో విష్ణు, యతో విష్ణు సతో ధర్మం. అదే కృష్ణ అని చెప్పచ్చు. ధర్మం ఎక్కడ ఉంటే విష్ణు అక్కడ ఉంటాడు, విష్ణువు ఎక్కడ ఉంటాడో లక్ష్మి ఎక్కడ. అందుకని ఆవిడ ఆయన వదిలిపెట్టాడు. నువ్వు లక్ష్మి వచ్చింది కదా అని చెప్పి ధర్మాన్ని వదిలిపెట్టేసావు అనుకో, నువ్వు ధర్మాన్ని వదిలిపెట్టినప్పుడు ఎక్కడి నుంచి విష్ణు వెళ్ళిపోతాడు, విష్ణు వెళ్ళిపోయినప్పుడు లక్ష్మి వెళ్ళిపోతాడు. అందుకని పాపం ఈవిని చెంచల అన్నారు. ఆవిడ చెంచల కాదు, నీ మనస్సు చెంచల స్వామి. ఆవిడ చెంచలేం కాదు. అది సంగతి. అయితే ఇక్కడ ఏం చెప్తుందంటే ఆవిడ ఆ చెంచల స్వభావాన్ని కూడా వదిలి రాముడిని వదిలిపోయి ఉండడం ఎందుకు వస్తుందంటే ఆవిడ పాపం అసలు ఆవిడ చెంచలయే కాదు అన్నది. సేవహి సానుకూల సేవహి సానుకూల సబబాయి సబబాయి రామచరణ రతి అతి అధికారి రామచరణ రతి అతి రతి అతి అధికారి ప్రభుముఖ కమల ప్రభుముఖ కమల విలోకత్ రహి రహి కబహు కృపాల హమహి కచుకహి రామ కరహి ప్రాతనః ప్రాతన పరప్రీతి నానాభాతి సికావహి నీతి హర్షిత రహి నగర కే లోగా కరహి సకల సుర దుర్లభ భోగ అహనిసి విధిహి మనావత రహి శ్రీ రఘువీర చరణ రతి చహి దుహి సుత సుందర సీతా జాయి లవకుశ భేద పురాణన గాయే దో బీజహి వినయ్ గుణ మందిర
గుణమందిర హరి ప్రతిబింబ మనహు అతి సుందర మనహి అతి సుందర దుయి సుత సబ భ్రాతనః కేరే భయే రూప గుణ శీలగణేరే సోదరులందరూ శ్రీరాముని పాదవత్తులను మిగిలిన ప్రేమతో సేవించుచుండెను. అది మిగతా ఇది భరత లక్ష్మణ శత్రుఘ్నులు ఎంతో ప్రేమతో ఆదరముతో గౌరవముతో ఆయన్ని సేవిస్తూ ఉన్నారు. కృపాలు అయిన ప్రభువు ఎప్పుడు ఏ ఆజ్ఞను ఇచ్చినో అని నిరీక్షించుచుండెను. అది వాళ్ళు ఎలా ఉన్నారంటే అటెంటివ్ అన్నమాట. మన ఇంగ్లీష్ లో ఉంటుంది దే ఆర్ ఎట్ మై పెక్ అండ్ కాల్ కానీ అదే బుక్ అండ్ కాల్ కదా బెక్ అంటే ఇలా ఊరికే సైన్యం చేస్తే చాలు. పిలిచారా చెప్పండి, రెడీ టు అటెండ్ అనమాట. రెడీ టు అటెండ్. మళ్ళీ రెండోసారి పిలవాల్సిన అవసరం లేదు. ఎప్పుడో వీళ్ళ వంక వాళ్ళు అంటే నంది శివుడు వంక చూస్తుంటారు అలా ఆజ్ఞ వస్తుంది. వాళ్ళు ముగ్గురు ఆయన చేయబడి ముగ్గురు వచ్చాడు అలా. శ్రీరాముడు కూడా సోదరులపై ఎంతేని అనురాగము కలిగి ఉండేది. శ్రీరాముడు కూడా పాపం ఆయన పట్ల అలాగే ఉన్నాడు. చూడండి, అది ఎప్పుడు కూడా అండి మ్యూచువల్ గా ఉన్నప్పుడే ఒక రిలేషన్ కంటిన్యూ అవుతుంది. మ్యూచువల్ అంటే పరస్పరం ఉండాలి. వాలి సుగ్రీవుల దగ్గర అదే దెబ్బతింది. అలాగే రావణ కుంభకర్ణ విభీషణుల దగ్గర కూడా అదే దెబ్బతింది. మ్యూచువల్ గా లేదు. అది నేను చెప్పింది విను. లేకపోతే విభీషణుడు ఏమి అన్నయ్య మాట నేను జవదాట ఇచ్చేయలేదు. అలాగే సుగ్రీవుడు చెప్పాడు, అన్నయ్య నేను తప్పు లేదన్నయ్య, వీళ్ళు నన్ను రాజు చేసినారు, నువ్వు వచ్చావు కదా నీ రాజ్యం ఇచ్చేసాను అన్నప్పుడు సరే పోలాలని క్షమించేస్తే సరిపోయింది. వాడిని ఎక్క కొట్టి తిట్టి అనారాజాగి చేసి వాడిని పంపించి ఇంత చేయాల్సిన అవసరం లేదు. వారికి అనేక రీతుల అనువగు నీతి మార్గములు బోధించు. అది రాముడు పాపం ఎప్పుడు కూడా పెద్దవాడు కదండి. పెద్దవాళ్ళు ఎప్పుడు ఆ నీతి బోధలు చేయాలి. పెద్దవాళ్ళు అంటే వయసులోనే కేవలం పెద్దరికం అంటే అండి, పర్వతాలకు కూడా మనకంటే చాలా పెద్దలే. నువ్వు పెద్దరికంగా ప్రవర్తించిన వాడు పెద్దవాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. పెద్దవాడు పెద్దరికంగా ప్రవర్తిస్తే వాడు పెద్దవాడు, వాడిని గౌరవించాలి. అంతే తప్పితే వాడి ఇష్టం వచ్చిన వాడు వాడికి నువ్వు ప్రవర్తించాల్సిన అవసరం లేదు. వాడు అదే పని చేశారు విభీషణుడు. వాడు పెద్దరికంగా ప్రవర్తించట్లేదు. కాబట్టి ఈయన అనేక నీతి మార్గాలు చెప్పాడు వాళ్ళకి, తను పాటించి వాళ్ళకి చెప్పాడు. నీ చెప్పేది మీరు చేయండి అని చెప్పలేదు. నగరవాసులు ప్రసన్న చిత్తములతో దేవతలకు దుర్లభమైన సౌఖ్యములను అనుభవించారు. నగరవాసులు ప్రసన్నంగా ఉన్నారు. ఆయనకి వాళ్ళు దేవతలు కూడా అనుభవించలేని సౌఖ్యాలు సుఖాలు అనుభవిస్తారు. ఏం చెప్పాలి? శ్రీరామచంద్ర ప్రభు చరణాలపై భక్తిని ప్రసాదించమని నిరంతరము వారు బ్రహ్మదేవుని వాళ్ళు ఎప్పుడు బ్రహ్మదేవుని ప్రార్థన చేసేది ఒకటే, ఇన్ని సుఖాలు వచ్చాయి, ఇంకోటి కావాలండి, ఇంకో సుఖం కావాలండి, ఇప్పుడు ఒక ఇల్లు ఉంది, ఇంకో ఇల్లు కావాలి కాదు. మాకెప్పుడు ఆ శ్రీరామ పాద పద్మముల యందు భక్తి చాలా దృఢం అవ్వాలి. సరే, ఇప్పుడు దృఢంగా ఇంకా దృఢంగా దృఢతమం అవ్వడమే వాళ్ళకి కావాలి. ఇంకో రకాల్లో సీతాదేవికి లవకుశులు అనే ఇరువురు కుమారులు ఉదయించింది. సద్గుణములకును నిదానములు అత్యంత సుందరులు. అయితే ఇక్కడ రామచరితమానస ప్రకారం ఈవిడ అడవికి వెళ్ళిపోవటం, అడవిలో ఈ లవకుశ జననం లేదు. ఈవిడికి లవకుశులు అని ఇద్దరు. దీనికి మనం ఏం చెప్తారంటే, వీళ్ళు వాల్మీకి ఆశ్రమంలో పెరిగారు. ఆ పుట్టిన శిశువుని శుభ్రం చేయడం కోసం వాల్మీకి కుశ అంటే దర్భని వాడాడు. దర్భం యొక్క అగ్రము లవము, చివరిని కుశ అంటారు. కుశాగ్రబుద్ధి.
చాలా కొనగా ఉంటుంది. కాబట్టి ఒకళ్ళని ఒకవైపు నుంచి ఇంకోళ్ళని ఇంకో వైపునే ఆయన శుభ్రం చేశారు. కాబట్టి వీళ్ళ పేరు లవ కుశలు. వాళ్ళు మంచి రణకోవిదులు, తర్వాత నీతిమంతులు, శ్రీరామునకు ప్రతిబింబం. శ్రీరామునికి అంతే కదండి. ఆత్మావై పుత్రనామాసి, నువ్వే పుత్రుడిగా వస్తావు. కాబట్టి పుత్రుడికి నీకు అభేదం. శ్రీరాముని సోదరులకు ఒక్కొక్కరికి ఇద్దరేసి కుమారులు కలిగి, అది లక్ష్మణుడికి కూడా ఇద్దరు కొడుకులు ఉన్నారు, భరతుడికి ఇద్దరు ఉన్నారు, శత్రుఘ్నుడికి కూడా ఇద్దరు కొడుకులు. వారందరూ సుందరులు, సుందరులు, సుశీలులు, సద్గుణ సంపన్నులు. జ్ఞానగిర గోతీత అజ మాయా మన గుణ పార సోయి సచ్చిదానంద ఘన కర నర చరిత ఉదార. శ్రీరాముడు జ్ఞానమునకును వాక్కునకు ఇంద్రియములకును అగోచరమైన వాడు. శ్రీరాముడు ఎటువంటి వాడు? అప్రాప్య మనసా సహా అవాంగ్మానస గోచరుడు. అంటే వాక్కులకి మనస్సులకి నువ్వు ఆయన గోచరుడు కాడంటే తెలియబడేటువంటి వాడు కాదు. ఇది శ్రీరాముడు కాదు, ఈ కనిపించే రాముడు కాదు, ఇదే రాముడు కాదు. ఈ రాముడు కాదు, ఈ రాముడు కాదు, మరి ఎవరండి? కాదు, ఈ రాముడే రాముడు కాదు. నీ కోసం ఆయన తను తగ్గించుకుని తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆయన ఒక్కొక్క రోమంలో ఒక బ్రహ్మాండం ఉందంటే ఆ రోమంలో ఒక బ్రహ్మాండంలో ఎన్ని సూర్యమండలాలు ఉంటాయి? ఆ సూర్యమండలం చుట్టూ ఎన్ని గ్రహాలు తిరుగుతుంటాయి? అందులో భూమి ఎంత? ఆ భూమిలో నీ ప్రదేశం ఎంత, నువ్వెంత? ఈ భూమిని ఖగోళ శాస్త్రం చెప్పేటప్పుడు, ఆస్ట్రానమీ ఇవన్నీ చెప్పేటప్పుడు ఒక చిన్న డాట్ గా చూపిస్తారు. ఇప్పుడు అసలు నువ్వు తెలుసుకొని నువ్వు ఎంత చిన్నవాడివో నీకు తెలిసిపోతుంది. ఇంత అఖండ మండలమైనటువంటి భూమిని, సప్త ద్వీపములతో నిండిన భూమి, 7 సముద్రాలతో నిండిన భూమిని, అనేక పర్వతములు ఉన్నటువంటి భూమి ఒక బ్రాట్ గా చూపిస్తారు. మరి ఆ భూమిలో నువ్వెంత? అసలు ఇప్పుడు నీ అల్పత్వం ఏంటో అక్కడే బయటపడిపో. ఇటువంటివి ఎన్నున్నాయో అది అసంఖ్యాకం. ఎందుకంటే నీ శరీరంలో రోమాలు నువ్వు లెక్క పెట్టుకోవాలా? ఇంకోటి ఎందుకు? నువ్వే లెక్క పెట్టుకో. ఒక జీవితకాలం సరిపోదు. అవునా? మరి ఆ మహాపురుషుడు అంతే. మరి ఎలా అండి ఆయన తెలుసుకోవడం? ఆయన నీ కోసం ఆయన ఏం చేశారంటే నీకు తెలిసిపడేటప్పుడు మామూలుగా ఒక మనిషిలాగా వచ్చేసారు ఆయన. అప్పుడు ఇదే రాముడు అని అనుకున్నావు. అదే ఇక్కడే సగుణ నిర్గుణాలకి ఉన్నట్టున్నోపాసనలకి భేదం వస్తుంది. కాబట్టి నువ్వు ఇది చేయగా ఏం జరుగుతుందంటే ఒక రోజున ఈ సగుణంలోంచి నిర్గుణంలోకి వెళ్ళిపోతావు. అది నిర్గుణోపాసన. అది నువ్వు ఊహించలేవు. ఇప్పుడు నీకు ప్రతి అణువు నీకు కనిపిస్తాడు. లేదు చెప్పాలి. జన్మరహితుడు ఆయన జన్మరహితుడు. అసలు జన్మమే లేదు. జన్మమే లేనప్పుడు మరణమే లేదు. ఆద్యంతరుడు, ఆది లేదు, అంతం లేదు. ఆయన మాయకును మనసుకును త్రిగుణములకును అతీతుడైన ఆయన సచ్చిదానంద మాయకి పరబ్రహ్మ. మనస్సుకి త్రిగుణాలకు కూడా సత్ చిత్ ఆనందం. సత్ చిత్ ఆనందం అంటే సత్ జ్ఞానము, చిత్ సత్ జ్ఞానము ఆనందం, సత్యం చితి. ఏది నిత్యమైందో అది సత్యం. నిత్యం అంటే ఎప్పుడు ఉండేది. ఏది జ్ఞానం అంటే ఏమిటది? ఈ 3 కలిసిన ఆనందం, అదే సచ్చిదానందం. ఎప్పుడు సత్యమైంది నిత్యమైంది ఏంటి? ఒకటే పరబ్రహ్మ. మనది సత్యము నిత్యము కాదు. మీకు ఇంత పూర్వం చెప్పాను, షడ్వికారాలు ఉన్నాయి. షడ్వికారాలు అంటే పుట్టడం, పెరగడం, నెమ్మదిగా ఒక స్థితిలో ఉండటం, ఆ తర్వాత నెమ్మదిగా తగ్గడం, నశించడం. ఇవన్నీ మనకు ఉన్నాయి. మనకే కాదు, మనకు కనిపించే ప్రపంచానికి ఉన్నాయి. చెట్టుకు తీసుకుని లేవు. ఇలా మీరు ప్రతి ప్రాణికి ఉన్నాయి. వీటికి అతీతుడు ఆయన. ఈ అతీతుడు అంటే ఏం చేయాలి? అసలు పుట్టకన్నా ఉండాలి. మరి పుట్టకన్నా రాముడు పుట్టాడని మీరు దశరథుడు పుట్టాడు.
నీకు తరించాలంటే ఒక లీల కావాలి. ఒక లీల అంటే ఇప్పుడు ఆ పరబ్రహ్మను ఊహించుకోవడమే కష్టం. అందుకని మనల్ని మనం తరించడానికి తర్పాన్ని అభివృద్ధి చేయడం. లేకపోతే రావణాసురుడిని చదవడానికి ఆయన రావాలా? ఈ బ్రహ్మాండంలో ఒక భాగంలో పరిపాలించే రావణాసురుడు సంపాదనకి ఆయన రావడం ఎందుకండి? ఇప్పుడు నీ శరీరంలో ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి ఏదైనా ఒకటి తీయడానికి ఎవరన్నా ప్రత్యేకంగా ఒకటి రావాలా? నువ్వే ఇలా అనలేవు. అతడు మానవునిగా మనోహర లీలను ప్రదర్శించు అందరినీ ఆహ్లాదపరచుచున్నాడు. ఆయన అందరినీ ఆనందపరచడం కోసం మానవుడిగా వచ్చాడు. ఇప్పుడు నువ్వు ఈ లీల చదువుకున్నంతసేపు నీలో ఒక రూపం, ఒక తత్వం, ఒక మహత్వం, ఇది నెమ్మదిగా చేస్తూ పోగా ఆ సగుణంలోంచి నిర్గుణంలోకి నువ్వే వెళ్ళిపోతావు, నీకు తెలియకుండా. అది చౌపాయి. ప్రాతకాల సరయు కరిమజ్జన బయటహి సభాసంగ ద్విజ సజ్జన వేద పురాణ వశిష్ఠ బకానహి సునహి రామ జత్యపి సభజానహి అనుజనః సంజుత భోజన కరహి దేహి సకల జనని సుఖ బరహి భరత శత్రుఘ్న దోనవు బాయి సహిత పవన సుత ఉపవన జాయి భోజయి బైఠి రామ గుణ గాహ కహ హనుమాన సుమతి అవగాహ సునత విమలా గుణ అతి సుఖ పావహి బహురి కరి వినయ కహవహి సబకే గృహ కోయి పురాణ రామచరిత పావన పావన విధి నర అరు నారి రామ గుణ గాన करहि दिवस निसी जातन जानहि శ్రీరామచంద్రుడు ఉషకాలమునందు సరయూనదిలో ఆయన మొత్తం డైరీ ఇచ్చేశారు ఇందులో. ఉషకాలమునందు, ఉషకాలం అంటే పంచైతే ఉషకాల అని శాస్త్రం. అంటే నీకు సూర్యోదయానికి పూర్వం ఉన్నటువంటి కాలాన్ని ఉషకాలము అంటారు. అప్పుడు వెళ్ళి స్నానం చేసేవట సరైనది. ఉషకాలం అంటే పంచైతే అంటే ఇంచుమించు మనం 4 గంటల 20 నిమిషాలు అని చేసుకోవచ్చు. అప్పుడు చేసేవాడు స్నానం. బ్రాహ్మణులతో సజ్జనులతో సుఖాసీనుడగుచుండెను. అది బ్రాహ్మణులతోనూ సజ్జనులతోనూ సుఖాసీనంగా గడిపేవాడు. కొంచెం వశిష్ఠ మహర్షి వేద పురాణములను పఠించుచు సర్వజ్ఞుడైన శ్రీరాముడు వాటిని శ్రద్ధగా వినుము. అది వశిష్ఠుడేమో చక్కగా వేద పారాయణ చేసేవాడు. ఆ వేదం చెప్పింది ఈయన గురించే, కానీ ఈయన ఆయన శ్రద్ధగా వినేవాడు. అది నా గురించే కదండి చెప్పింది అనేవాడు కాదు. గుర్తుపెట్టుకోండి, ఈయన శ్రద్ధగా వినేవాడు. అందుకని ఆయన మర్యాద పురుషోత్తం. ప్రభువు సోదరులతో కూడి భుజించుచుండును. అది ప్రభువు సోదరులతో కూడి. ఎప్పుడు మనం ఒకళ్ళు తినకూడదు, అందరు కలిసి తినాలి. సోదరులతో కూడి తింటూ ఉండేవాడు. ఈ దృశ్యము మాతలకు నయనానందము. అది వాళ్ళకి ఈ నలుగురు కలిసి భోజనం చేస్తుంటే కౌసల్య, సుమిత్ర, కైకేయులు చాలా ఆనందపడిపోయారు. భరత శత్రుఘ్నులు ఇద్దరును హనుమంతుడితో కలిసి ఉపవనములకు వెళ్ళెదరు. అది భరత శత్రుఘ్నులు హనుమంతుడు కలిసి ఆ ఉపవనములు అంటే ఉద్యానవనాలకి అక్కడికి వెళ్ళేవాళ్ళు. అచ్చట కూర్చొని శ్రీరామచంద్రుని లోకోత్తర గదలను అడిగెదరు. అది వాళ్ళ భరత శత్రుఘ్నులు హనుమంతుడు, ఎందుకంటే హనుమంతుడికి తెలుసు కదా అండి రామచంద్రుడు మా లక్ష్మణుడు ఇంత ఎత్తున ఎలా వడించారు, ఈ సేతు ఎలా కట్టారు అని చెప్తుంటే హనుమంతుడు అవన్నీ వర్ణిస్తాడు. హనుమంతుడు తన బుద్ధి బలమును అనుసరించి ప్రభుగుణ గానమున నిమగ్నుడవుచున్నాడు. అది ఆయన తన బుద్ధి బలం నుంచి ప్రభు గుణం. ఆయనకి రామకీర్తన చేస్తే ఇంకా అంతకంటే ఆనందం ఉంది. అది ఆయన ఆనందమగ్నుడై హాయిగా గుణగానం చేస్తాడు. వీళ్ళు కూడా ఆయన నిన్న చెప్పిందే మళ్ళీ చేస్తామన్నా కదా. రామ కథ ఎన్నిసార్లు విన్నా మళ్ళీ వినాలనిపిస్తుంది. ఇది నిజంగా రామ కథ మీద ఆసక్తి.
ప్రభు యొక్క నిర్మల గుణములను విని సోదరులిద్దరూ అతి ప్రసన్నులై వాటిని మాటి మాటికి తెలుపమని సవినయంగా వాళ్ళు ప్రార్థించారు. విని ప్రసన్నులై అవునే నిన్న చెప్పావు మళ్ళీ చెప్పు అన్నమాట. ఎలాగైతే కనుక నీకు నచ్చిన సినిమాను మళ్ళీ మళ్ళీ చూస్తావు అలా అన్నమాట. నగరవాసుల ఇళ్లలో పౌరాణిక గాథలు శ్రీరాముని పవిత్ర కథలు అనేకములు వినబడుచుండును. ఎప్పుడు నగరవాసుల ఇళ్లలో అందరి ఇళ్లలో పౌరాణిక కథలు, అందులో శ్రీరాముని కథలే. అది స్త్రీ పురుషులందరూ శ్రీరాముని గుణ విశేషంలో ప్రశ్నించుచు ఆనందమగ్నులై రాత్రింబవలు గడిచిపోవటను గమనింపకుండిరి. వాళ్ళు రాత్రింబవలు గడిచిపోతున్నాయి. ఇక రామ కథ, ఆ రామ గుణగాన నిమగ్నులై వాళ్ళకి అసలు సూర్యోదయం ఎప్పుడైంది సూర్యాస్తమం ఎప్పుడైందో తెలియట్లేదు. అది నిమగ్నత. దోహ అవధపురి బాసినః కర సుఖ సంపద సమాజ సహస శేష నహి కహి సకహి యహ నృపా రామ విరాజ శ్రీరామచంద్రుడు విరాజమానుడై ఉన్న అయోధ్యపురమునందలి జనుల సుఖ సంపదలను వేల కొలది శేషుల సైతము వారి నింపజాలరు. అక్కడ ఉన్నటువంటి సుఖాలు ఇంతకు చెప్పింది అని సుఖ సంపదల గురించి. ఒక శేషుడు కాదు, వేల కొలది శేషుడు. ఒక్కొక్క శేషుడికి 1000 తలాలు. అటువంటి కొన్ని వేల మంది, ఒక 1000 కాదు కొన్ని వేల మంది వచ్చినా ఆయన చెప్పలేరు అని చెప్పారు మహాదేవ్. ఇంకెన్నైనా అయిపోయింది కదా, 130 మొత్తం 26 అయినా అంటే ఇంకా 100 ఉన్నాయా? ఇప్పుడు మనం కాకాభుషుడి కథ వస్తుంది. రాముడి కథ ఆగిపోయి ఇప్పుడు కాకభుషుడి కథ వస్తుంది. అదే సంగతి మహాదేవ్. ఇంకా శ్రీరాముని హితబోధ పౌరులకు సోదరులకు ఉపదేశం ఇచ్చాడు. అవన్నీ తర్వాత ఇది తర్వాత కలియుగం ఎలా ఉంటుందో కూడా మనం చూస్తాం. అమ్మా ఇవాళ మన ముగ్గురమే ఆస్ట్రేలియా కూడా వచ్చారు వాళ్ళ ఇందులోనా? ఓహో మాధురి నువ్వు కూడా వచ్చామ్మా. ఏంటి విశేషాలు? నేను దృష్టిలో లేకపోతే కదా ఎప్పుడు నేను పదకొండు వచ్చానంటే ఇక్కడ వచ్చాను. ఇది ఆఫ్ చేసేస్తా. రేపటి నుంచి మనం మహాదేవ తల్లి ధూపులు ఉన్నాయా? పెట్టమ్మా ధూపమా గ్రాపయామి లలిత పెడదాం. మరి అప్పటి వరకు ఎందుకు పెట్టేసేద్దాం. ఉంటాను తల్లి, మేము లలిత అయిన తర్వాత పెడతాం సరేనా? ఎవరు లేదుగా. మహాదేవ 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 గురువు గారు. మహాదేవ తల్లి శ్రీలలిత మేము ఒక యజ్ఞాన్ని ప్రారంభించాం తల్లి. మహాదేవ గురువు గారు. ఏంటి గురువు గారు? 1,00,000 పర్యాయములు చెయ్యాలని సంకల్పించుకున్నాం. లలితా సహస్రనామం. అవునమ్మా, లలితా సహస్రనామం 1,00,000 పర్యాయములు. సంకల్పం ఏంటంటే పరివార ధర్మబద్ధ మనోరథ ఫలసిద్ధ్యర్థం అస్మిన్ దేశే అస్మిన్ దేహే వృత్త్యర్థం. ఈ తర్వాత అలాగే చేసి ఇక్కడ మేము ఏం చేస్తున్నాం అంటే ఒక లలిత సహస్రం అయిపోగానే ఒక శివనామం రాయటం. శివ సహస్రనామంలో నామము గురువు గారు. ఒక శివనామం రాస్తాం, ఇక్కడ శివ అని రాస్తాం. 10 సార్లు ఇవాళ అయింది అంటే 10 సార్లు శివ 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 అని రాస్తాం. 20 సార్లు అయింది, 20 సార్లు శివ 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 అని రాస్తాం. అటువంటిది ఒక పుస్తకం తీసుకున్నాం, అందులో 1,00,000 రాయొచ్చు శివనామాలు. శివ అలాగే గురువు గారు. మరి మళ్ళీ మనం లెక్కేసుకోవడానికి రోజు 1, 2, 3 లెక్కేయడం ఎందుకమ్మా? ఈ 1, 2, 3 ఎందుకు? ఆ లెక్కేది శివతో లెక్కేసేది సరిపోతుంది.
ఆయనకు సమర్పించేసినట్టు అయిపోతుంది. ఒక వర్టికల్ లైన్ లో 54 శివనామాలు రాయొచ్చు. ఓహో, అంటే ఒక వర్టికల్ లైన్ అయిపోయిందంటే 54, ఒక పేజ్ అయిపోయిందంటే 864 శివనామాలు అయిపోతాయి. 864 సార్లు అయిపోయినాయి. ఇలా రాస్తుంది. ఎవరైనా రాసిన వాళ్ళు మన హిమ్మట్కి మెసేజ్ చేస్తే చాలు, ఇన్ని సార్లు అని. అలాగే గురువు గారు. వెంటనే మేము శివ శివ అని రాసి, అంటే వాళ్ళ పేరు పెట్టి. ఇప్పుడు ఉదాహరణకు మొదటి రోజున 18 మంది చేసాం, నిన్న 13, ఇవాళ 10, అంటే యాజ్ ఆర్ నౌ అట్లా అన్నమాట. ఎందుకంటే లలితా సహస్రనామం అలా చేద్దామండి. సరేనా తల్లి? సరే గురువు గారు. అదే మహాదేవ 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 మహాదేవ్. మహాదేవ గురువు గారికి నా శిరస్సు వంచి నమస్కారాలు. అమ్మగారి పాద పద్మములకు నా శిరస్సు వంచి శతకోటి నమస్కారం. మహాదేవ